హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 70. మీకు ఫీవర్ ఎక్కువగా ఉండటం, కాస్త ఫుడ్ పాయిజనింగ్ అవ్వటం వలన వామిటింగ్స్ అయ్యాయి. రేపటిలోగా తగ్గిపోతుంది అని చెప్పమన్నారు డాక్టర్ అని చెప్పి, మరోసారి ఇద్దరి వంక చూసి సారీ చెప్పి బయటికి వెళ్ళిపోయింది ఆ నర్సు. మండుతున్న కళ్ళతో చూశాడు ఆకాష్ ఆద్య వైపు. ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆద్య. గాఢంగా ఓ ఊపిరి వదిలి ఆమె వంక చూసి, థాంక్స్ నువ్వు చెప్పడం కాదు. నన్నింత బాగా అర్థం చేసుకున్నందుకు నేనే నీకు థాంక్ యూ చెప్తున్నాను. నువ్వన్నావు కదా! ఇక నీకు నా అవసరం లేదని. మంచిది. ఇక మీదట నేనేమీ నీకు హెల్ప్ చేయను. నీ జీవితం నీ ఇష్టమని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా కదిలాడు ఆకాష్. అతని మాటలతో ఇంకేమీ అనలేక మనసులోనే ఉసూరుమంటూ అప్పటిదాకా ఇక ముడుచుకుని ఉన్న చేతులను పక్కకు వాల్చగా ఆమె ఫోన్‌కి వేలు తగిలి ఒక రికార్డింగ్ వినిపించడం మొదలయ్యింది. ఆద్య గొంతులానే ఉంది. కానీ చాలా అస్పష్టంగా ఉంది. అది వింటూ కనుబొమ్మలు ముడిపడగా ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. హ్మ్. చెప్పు అంటున్న ఆకాష్ గొంతు వినిపించింది. ఏమీ అర్థం కాలేదు తనకి. తీక్షణంగా వినింది ఆద్య. ఏం చెప్పాలి? ఆమె గొంతు మత్తులో ఉన్నట్లు తెలిసింది. అది ఆమె మత్తులో ఉన్నప్పుడు రికార్డయిన ఆడియో. విషయం కాస్త అర్థమవుతూ ఉండగానే ఫోన్ని మరింత చేరువకు లాక్కొని తదేకంగా వింది. సర్లే ఏం లేదు. నేను వెళ్ళి పడుకుంటాను. వద్దు నా దగ్గరే ఉండు అని అంది ఆద్య. ఆ మాటతో ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. తనే ఆకాష్‌ని తన దగ్గర ఉండమందా? కానీ ఎలా? అతనంటే ఆమెకు నచ్చదు కదా! సరేలే ఉండు. ఆ బెడ్‌ని కూడా దగ్గరకు జరుపుతా అని 2 బెడ్లను ఆకాష్ ఒకటి చేశాడు. అది కూడా ఆద్య చెప్తేనే. ఇంత దూరంగా పడుకుంటావేంటి? ఇటు జరుగు. ఆ మాటలు ఎంతో అస్పష్టంగా ఉన్నా మనసు నుండి వచ్చిన వాటిలాగానే ఉన్నాయి. వాటిని వింటూ జరిగిన వాటిని మరింతగా గుర్తు చేసుకోవటానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల అవటం లేదు. కాసేపటికి ఆమె ఏడుపు శబ్దం వినిపించింది. ఆ మరుక్షణమే ఎందుకేడుస్తున్నావు అమ్ములు? ఎంతో లాలనగా ఉంది అతని గొంతు. అతనేనా అసలలా అడిగేది? ఆమె మత్తులో ఉన్నప్పుడు అతని మాటల్లో ఎంతో ప్రేమ దాగుంది. ఏడుపు తప్ప నా జీవితంలో ఇంకేం మిగిలింది? ఆమె గొంతులా అలా వినగానే ప్రస్తుతంలో ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నీ మనసులో తీరని బాధ ఏదైనా ఉంటే నాతో పంచుకో ఆద్య. ఆకాష్ మాట వినగానే అంతా చెప్పేసానేమో అనుకుంది ఒక్క క్షణం ఆద్య. ఎందుకు పంచుకోవాలి? ఎవరితో పంచుకోవాలి? ఎవరు నా బాధని అర్థం చేసుకుంటారు? ఇక ఆ మాటతో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా ఈ ఆకాష్ అర్థం చేసుకుంటాడు. అతని గొంతులో ఎంతో వాత్సల్యం, ప్రేమ, ఆరాధన. నీకు నేనున్నాను అనే భరోసా. నిజంగా అలా మాట్లాడింది ఆకాషేనా? ఆమె మనసు ప్రశ్నించింది. వద్దు, అర్థం చేసుకోనక్కర్లొద్దు. వెళ్ళిపో. ఇలా పట్టుకుంటే ఎలా వెళ్ళను? అతని నవ్వు చిన్నగా వినిపించింది. అతను నుదుటి మీద ముద్దు పెట్టిన శబ్దం వినిపించగానే ఆమె గుండె వేగం పెరిగింది. నాకు తెలియకుండానే, నన్ను తాకకుండానే గట్టిగా పట్టుకుంటావు. నువ్వు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతున్నాను. అంటే ఆకాష్ తనను ఇష్టపడుతున్నాడా? అదే నిజమైతే ఎందుకని తనకు చెప్పడు? ఎందుకని చూపించడు? ఆ తర్వాత తను బయటపెట్టిన బాధంతా వినేసింది. ఇక అదంతా వింటూ ఇక ఆ మత్తులో అసలు విషయం బయట పెట్టలేదని కాస్త ఊపిరి తీసుకునే లోపే ఆకాష్ ముద్దు పెట్టిన శబ్దం. ఆ మరుక్షణమే అసలెందుకు నువ్వు నాకు ముద్దు పెడుతున్నావు? అని కాస్త కోపంగా వినిపించింది ఆమె గొంతు. ముద్దా? ఎక్కడ పెట్టుంటాడు? అసలెందుకు పెట్టాడు? భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఏ నీకు నచ్చలేదా? అని అతను అడగగానే నచ్చలేదు అని ప్రస్తుతంలో అనేసింది. నచ్చలేదు. నువ్వు ముద్దు పెట్టడం నాకు నచ్చడమే లేదు అని అనగానే ఫోన్ వంక వింతగా చూసింది. అంటే అతను ముద్దు పెట్టడం నాకు నచ్చిందా? అవును. నువ్వేం చేసినా నేను కాదనలేకపోతున్నాను. నువ్వు ముట్టుకున్నా, ముద్దు పెట్టుకున్నా నేను శిలలా ఉండిపోవటం నాకస్సలు నచ్చడం లేదు. మీతో ఉండడం నాకెందుకింత నచ్చుతుంది? అలా నచ్చడమే నాకు నచ్చడం లేదు. అది వినగానే
నోరెళ్ళబెట్టింది ఆద్య. ఇదేంటి? నిజంగా నాకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా ఎందుకు మాట్లాడ్డాను? ఆ తర్వాత ఏవేవో అస్పష్టమైన శబ్దాలు వినిపించాయి. కాసేపటికి ఏదో తగిలిన శబ్దం. ఆకాష్ సారీ చెప్పడం వినిపించగానే కళ్ళు చిన్నవి చేసింది. చిన్న దెబ్బే తగిలింది. ఎందుకు అన్నిసార్లు సారీ చెప్తావు? ఇది ఫస్ట్ టైం నువ్వు నాకు సారీ చెప్పడం. పర్లేదు, ఇందాక బస్ స్టాండ్‌లో నువ్వు కోప్పడిన లెక్కలో ఈ సారీలన్నీ వేసుకుంటాలే అని నవ్వుతున్న ఆమె గొంతు వినబడగానే అతని దగ్గర అంతలా అల్లరి చేశానా అని తనలో తానే ప్రశ్నించుకుంటూ ఉండగానే ఆ ఆడియో ముగిసింది. ఆద్య మనసు ఉసూరుమంది. ఆమె మత్తులో అలా మాట్లాడిందని నమ్మటమే ఆమెకు కష్టంగా ఉంది. మరోవైపు ఆకాష్ స్పృహలో ఉండి కూడా తనని ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? లాలనగా, ప్రేమగా మాట్లాడ్డాడు. అంటే అతను తనని లేదు లేదు అయ్యుండదు. అది అనుకోవడానికి కూడా సాధ్యం కావటం లేదు ఆమెకు. మరి ఆ ఆడియో ఏంటి? అతన్నే సూటిగా అడిగితే ఏమని అడగగలదు? తనే ముందు దగ్గరికి తీసుకున్నట్లుగా, హత్తుకున్నట్లుగా ఉంది అందులో. నువ్విలా ఎందుకు చేశావని రివర్స్‌లో ఆకాష్ అడిగితే ఏం సమాధానం చెప్పగలను? అని అలా ఆలోచిస్తూ ఉండగానే తలంతా నొప్పిగా అనిపించగా ఒక్కసారిగా 2 చేతులతో నొక్కుకుంటూ నెమ్మదిగా బెడ్ దిగింది. ఇక రిపోర్ట్స్ తీసుకుని బయటికి నడిచింది. ఎక్కడా ఆకాష్ కనిపించలేదు. బిల్ కౌంటర్ దగ్గరికి నడిచి రిపోర్ట్స్ చూపించి ఎంతయింది అని అడిగింది. ఆల్రెడీ సార్ కట్టేశారు. రిసెప్షన్‌లో చెప్పాక సరేనని నెమ్మదిగా బయటికి నడిచింది. ఆకాష్ వెళ్ళిపోయుంటాడు. ఆటోలో వెళ్ళిపోదాం అనుకుంది. అడుగు బయట పెట్టింది. సాయంత్రం మొదలవ్వడానికి సిద్ధంగా ఉన్న ఇంకా సూర్యుడు అస్తమించడం మొదలుపెట్టలేదు. ఒక్కసారిగా ఎండ ముఖానికి తగిలేసరికి తెలియకుండానే కళ్ళు తిప్పినట్టు పడిపోబోయిన ఆద్య చుట్టూ ఒక చెయ్యి పెనవేసుకుంది. కింద పడిపోలేదని నిర్ధారించుకుని నెమ్మదిగా అతని వంక చూసింది. ఆమె ముఖం వంక కూడా చూడటం లేదు. ఆకాష్ ఆమెను లేపి నిలబెట్టాడు. చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాడు. కారులో కూర్చుంది ఆద్య. కానీ ఆమె వంక ఆకాష్ కళ్ళు మాత్రం కదలడం లేదు. ఆమె అన్న మాటలు తీవ్రమైన ప్రభావం చూపించినట్లున్నాయి. కాదా మరి? కారు కదలగానే కళ్ళు మూసుకుని వెనక్కి ఒరిగింది ఆద్య. ఒక్క మాట మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఆద్య. నిన్నటి రాత్రిలా నువ్వు జీవితాంతం మత్తులో ఉంటే ఎంతో బాగుండేది అంటున్నా. ఆకాష్ మాటలు గుర్తుకు రాగానే ఆమె కనురెప్పలు కదలగా టక్కున పడిన బ్రేక్‌కి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో ముందుకు పడబోయిన ఆమె నడుం మీద చెయ్యేసి ఆపేశాడు ఆకాష్. వెంటనే కళ్ళు తెరిచింది ఆమె. సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అందుకే చెప్తాను అని ఆమెని చూడకుండానే పొల్లు నూరుతూ అనేసి కోపంగా కారు దిగాడు. ఇక కారు తగిలిన తమ స్కూటీ సౌండ్ విని కోపంగా అతని వంక చూడబోయిన అమ్మాయిలు ఆకాష్‌ని చూస్తూనే నోరెళ్ళబెట్టారు. లైట్ బ్లూ కలర్ షర్టు, బ్రౌన్ కలర్ ఫార్మల్ ట్రౌజర్‌లో ఇక ఎడమ చేతికి బ్రాండెడ్ వాచ్ పెట్టుకుని కళ్ళకున్న బ్లాక్ కళ్ళజోడిని తీస్తూ సారీ చెప్తున్న అతని ముఖం చూడగానే వావ్! హ్యాండ్సమ్ అన్నారు గుసగుసగా. స్కూటీ వెనక వైపు లైట్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం చూసి చూసుకోలేదు అని పొడి పొడిగా చెప్పేసి ఈ మనీతో రిపేర్ చేయించుకోండి అని పర్స్ నుండి డబ్బు తీసి వాళ్ళకి ఇవ్వబోయినా ఆకాష్ వాళ్ళు రెప్ప ఆర్పకుండా తనని చూస్తూ ఉండడం చూసి ఆకాష్‌కి చిరాకేసి ఇదిగో అన్నాడు. అతని గంభీరమైన గొంతుతో ఉలిక్కిపడి డబ్బు తీసుకుంటే అతను టక్కున వెళ్ళిపోతాడేమోనని అర్థమైన వాళ్ళు అలా ఎలా తీసుకుంటాం? మీరే పాడు చేశారు కాబట్టి మీరే దగ్గరుండి రిపేర్ చేయించాలి అన్నారు ముక్తసరిగా. వాట్? ఎంతో జోక్‌గా చూశాడు ఆకాష్. అతని ఎక్స్‌ప్రెషన్స్ చూసి అది కాదు సార్, ఇక్కడ షాప్‌కి వెళ్ళాలంటే చాలా దూరం. ఇలా బండిని తీసుకెళ్ళలేము. అందుకని మాటలు వినబడకపోయినా ఆ అమ్మాయిల ముఖభావాలు అర్థమై ఆద్యకి చిరాగ్గా, కోపంగా అనిపించింది. ఇంతకుముందు కూడా అమ్మాయిలు ఆకాష్‌ని పొగడటం, అతని మీద పడిపోవటాన్ని చూసింది కానీ ఎప్పుడూ వాళ్ళ కర్మ అనుకోవడమే, అక్కడి నుండి వెళ్ళిపోవడమే చేసేది ఆద్య. కానీ మొదటిసారి అలా వాళ్ళని చూసేసరికి ఆమెకు కోపం రావటం మొదలయ్యింది. ఒంట్లో కాస్త ఓపిక తెచ్చుకొని కారు దిగింది. హ్మ్. ఈ కథలంతా నా దగ్గర కుదరవు.
మనీ ఇస్తాను, బాగు చేయించుకోండి. లేదంటే మీ ఇష్టం అంటున్న ఆకాష్ మాటలు ఆద్య రావటం చూసి టక్కున ఆమె దగ్గరికి పరిగెత్తాడు. అప్పటికే వాళ్ళను చేరుకుంది ఆద్య. "నువ్వు కారు ఎందుకు దిగావు?" అని అడిగాడు అతను. అంత నీరసంగా కనిపిస్తున్న అతనికి ధీటుగా, అందంగా ఉన్న ఆద్యను చూడగానే ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని మొఖాలు దిగులుగా పెట్టారు ఆ అమ్మాయిలు. ఆయ "ఏంటి గొడవ?" అని అంది ఆమె ఇద్దరి వంకా చూసి. "అది నేను చూసుకుంటానులే. నువ్వెళ్ళి కూర్చో" అన్నాడు ఆకాష్. అతని చేతిలోని మనీని చూసి చనువుగా దాన్ని చేతిలోకి తీసుకుని, "మేం త్వరగా ఇంటికెళ్ళాలి. ఇంట్లో వాళ్ళు మా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మీకు జరిగిన నష్టానికి సారీ" అంటూ ఆ డబ్బు అమ్మాయి చేతిలో పెట్టి ఆకాష్ వంక చూసి పద అంటుంది. ఆమె మీద కోపంతో రగిలిపోతున్నప్పటికీ ఆది అలా చేయటంతో మనసులోనే చిన్నగా నవ్వేసి ఆమెను కూర్చోబెట్టి తను ఎక్కి కారుని పోనిచ్చాడు ఆకాష్. నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు. కారు ఎక్కిన మరుక్షణం నుండి ఆమె ఎన్నిసార్లు ఆకాష్ వైపు చూసినా ఆమె వంక కనీసం చూపు కూడా తిప్పలేదు ఆకాష్. ఎక్కువగానే మాట్లాడేసింది. కానీ తన ఉద్దేశం అది కాదు కదా! ఏదైనా సరే అతన్ని అంత హర్ట్ చేయాల్సింది కాదు అని మనసంతా ఆమెకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే అతనికి సారీ చెప్పాలని ప్రయత్నించింది. కానీ ఆకాష్ అవకాశం ఇవ్వలేదు. ఇక దిగగానే ఆమె వంక చూడకుండానే టక్కున పైకి వెళ్ళాడు. కోపం వచ్చింది ఆద్యకి. కానీ ఏమీ చేయలేకపోయింది. రాగానే ఎదురుపడిన శాంతి, "నేను ఉదయమే అన్నాను. దిగులుగా కనబడుతున్నావు. ఈరోజు ఆఫీస్ మానేయమని. విన్నావా నా మాట? ఇప్పుడు చూడు ఏమైందో" అని కళ్ళనీళ్లు పెట్టుకుని కొంగుతో తుడుచుకుంటూ, "ఇంకా నయ్యం ఈసారి ఆ అబ్బాయి అనేసి ఆకాష్ వెళ్ళాడో లేదోనని పైకి ఒకసారి చూసి వెళ్ళాడని నిర్ధారించుకొని ఈసారి నిన్నేమీ ఇబ్బంది పెట్టకుండానే తీసుకొచ్చాడు. అనుకున్నంత చెడ్డవాడిలా లేడు. మీ నాన్న ఫోన్ చేస్తే మాకు ధైర్యం కలిగేలా చెప్పాడు" అని అంది శాంతి. ఆమె మాటలు వింటూనే ఇక ఆశ్చర్యపోయింది ఆద్య. ఆవిడ మాటలకు ఎలా స్పందించాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. డిన్నర్ ముగిసింది. ఎప్పట్లాగానే బాల్కనీలో కాసేపు పరిస్థితులను నెమరు వేసుకునే ఆద్యకి ఈసారి ఆ బాల్కనీ నచ్చలేదు. కాసేపు అలా టెర్రస్ పైకి వెళ్దామని నడిచింది. మెట్లు గుండా పైకి వెళ్ళింది. టెర్రస్ అంతా చాలా విశాలంగా, అందంగా ఉంది. అక్కడక్కడ పూల మొక్కలతో చాలా బాగుంది. అందులో ఒకవైపు చిన్నగా ఆర్చీతో కుటీరంలా తయారు చేసి ఉంది. అందులో రెస్టారెంట్‌లా లైట్లు అమర్చబడి ఎంతో ముద్దుగా ఉంది అక్కడ ప్రదేశమంతా. కాస్త ముందుకు కదలగానే ఆ చిన్న గదిలాంటి ప్రదేశంలో ఆకాష్, వినయ్ కనిపించారు. ఎదురెదురుగా కూర్చుని మధ్యలో బాటిల్స్ పెట్టుకుని ఒకవైపు స్టఫ్‌తో మాట్లాడుకుంటున్న వాళ్ళు కాస్త ఆద్య రావడం గమనించి ఆమె వైపు చూశారు ఇద్దరూ. ఆద్య వాళ్ళ వంక చూసి అటు నుండి కాస్త దూరంగా నడిచి మరోవైపుకు వెళ్ళింది. వినయ్, ఆకాష్ కూడా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని ఎందుకొచ్చింది అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేసుకున్నారు. ఆ మరుక్షణమే నాకు తెలీదు అన్నట్లుగా ఇద్దరూ ఒకేసారి సైగ చేసుకుని మళ్ళీ వాళ్ళ పనిలో మునిగిపోయారు. ఇక కాసేపటికి తర్వాత ఆద్య ఆకాష్ వంక, చంద్రుడు, నక్షత్రాల వంక చూస్తూ చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయిన సమయంలో ఆమెకు దగ్గరగా వచ్చి గొంతు సరిచేసుకున్నాడు వినయ్. అతని గొంతును గుర్తుపట్టి అతని వంక చూసి "పనైందా?" అంటూ మందు బాటిల్ వంక చూసి అడిగింది ఆద్య. ఆమె ప్రశ్నతో వినయ్ చిన్నగా నవ్వి "ఇంకా లేదు" అన్నాడు. "నీ ఫ్రెండ్ ఒక్కడే కష్టపడుతున్నట్లున్నాడు. నువ్వెందుకు ఇటొచ్చావు?" అని ఆకాష్ వంక చూడకుండానే అడిగింది. "వాడి గురించి భయం అక్కర్లేదు. ఎంత తాగినా ఎక్కదు వాడికి" అన్నాడు నవ్వుతూ. ఆద్య నిశ్శబ్దంగా ఉండిపోయింది. "ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది?" అని అడిగాడు వినయ్. "పర్లేదు, బాగానే ఉన్నాను" అని అంది ముక్తసరిగా ఆద్య. గుడ్. కానీ వాడెందుకో బాగోలేదు. ఈ మధ్య మరీ వింతగా ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ నీకు వాడికి ఈ మధ్య ఏమైనా అంటూ ఆగిపోయాడు వినయ్. అతని మాటలతో గాఢంగా ఊపిరి వదిలి అతనికేసి చూసి, "ఆకాష్ గతంలో ఎవరినైనా ప్రేమించాడా?" అని అడిగింది ఆద్య. ఎన్నడూ లేనిది ఆకాష్ గురించి ఆద్య ఆరా తీయటం చూసి ఆశ్చర్యపోయాడు వినయ్. అతనికేం చెప్పాలో తెలియలేదు. నిజానికి అతనికి ఆకాష్ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఏమీ తెలీదు.
ఇక్ ఇక ఒక్కగానొక దగ్గర స్నేహితుడైన ఆకాష్ ఎప్పుడు తన విషయాల గురించి చెప్పేవాడే కాదు. "నీకలా అనిపిస్తుందా?" అని అడిగాడు. "తెలీదు. కానీ తెలుసుకోవాలని ఉంది." "తనకెందుకు అసలింత కోపిష్ఠగా మారాడు?" అని అంది ఆమె ఆ గ్లాస్‌ని దాటి ఆకాష్‌ని చూస్తూ. ఆమె మాటలతో ఆలోచనలో పడ్డాడు వినయ్. ఆద్య అనేంత వరకు తనకే ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు వినయ్‌కి. చిన్నతనం నుండి పొగరు, గర్వం ఉండేవి కానీ ఒక్క అమ్మాయితో ఇంత కోపంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. "నాకు తెలీదు ఆద్య" అన్నాడు వినయ్. "నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్‌వి కదా! నీకు తెలియకపోవటం ఏంటి?" అని అనుమానంగా ప్రశ్నించింది తను. ఆమె మాటలతో చిన్నగా నవ్వి, "నిజానికి అదే ప్రాబ్లమ్. బెస్ట్ ఫ్రెండ్‌ని కాబట్టే నేనే స్వయంగా తెలుసుకోవాలి అంటాడు. వాడేదీ చెప్పడు. ఒంటరితనం వల్లేమో ఎవరితో ఏదీ చెప్పుకోవటం, ముఖ్యంగా బాధలను పంచుకోవటం వాడికసలిష్టం ఉండదు" అని ఆకాష్ వంక చూసి అనేసి ఆద్య వైపు తిరిగి, "అంకుల్‌తో కూడా అంతే. చిన్నప్పుడు అన్నం తినేవాడే కాదు. అంకుల్ కాసేపు బ్రతిమలాడి ఇక సరేనని పని మనిషికి అప్పజెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయేవారు. ఇక ఆ రోజు చూడాలి ఇంటికొచ్చిన తర్వాత ఒకటే ఏడుపు. అంకుల్ ఆఫీస్‌కి వెళ్ళిపోయినందుకు కాదు, తను వద్దంటే ఊరుకున్నందుకు. వాడు మనసులో ఉన్నది వాడు చెప్పకముందే తెలుసుకోవాలి అనుకుంటాడు. వాడు చెప్పాల్సి వస్తే ఇక బంధాలు ఎందుకని వాడి ఫీలింగ్" అంటూ ఆకాష్ వంక తిరిగి, "వాడు చెప్పని ప్రతి మాటని విని వాడికి సమాధానం ఇవ్వగలిగే అమ్మాయి వాడి జీవితంలోకి రావాలి" అన్నాడు వినయ్. వినయ్ మాటలతో గాఢంగా ఊపిరి వదిలి ఆలోచించింది ఆద్య. తను మాత్రం అలాంటి అమ్మాయి కాదు. తను ఆకాష్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. కానీ ఎందుకని? ఎందుక ఎందుకంటే ఆమె ఇంతకుముందు కన్నవాళ్ళ ప్రేమతో పాటుగా జీవితంలో మోసపోయింది. మరొకరిని, అది కూడా ఆకాష్ లాంటి మొండివాణ్ణి ఎలా నమ్మగలదు ఆద్య? ఆమె మనసు అంగీకరించలేదు. ఈసారి ఆమెకు అంతులేని ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎలాంటిదంటే దానికి హద్దులనేవే ఉండకూడదు. అంతటి ప్రేమ ఆకాష్ ఇవ్వగలడా? పైగా అతని మనసు ఖాళీగానే ఉందని ఎలా అనుకోగలదు? అతను చెప్పలేనప్పుడు అర్థం చేసుకోలేనంత ఓపిక తనకు లేదు. ఇక మీదట ఉండకూడదు. ఏ కోశాన అతను ఆమెకు సరిపోడు. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని వినయ్ వంక తిరిగింది. పరి పరిస్థితులు, పరిణామాలు ఎప్పుడూ మనిషి చేతిలో ఉండవు. మన చేతిలో పూర్తిగా ఇమిడిపోగలిగేదే మన స్వభావం మాత్రమే. నన్నెంత బాధపెట్టినప్పటికీ మీ స్నేహితుడికి తనని అర్థం చేసుకునే అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను అంటూ కదిలింది ఆద్య. ఆమె పాదాలు కదలగానే "ఆ అమ్మాయి ఆద్యలో లేదా?" అని ప్రశ్నించాడు వినయ్. వెళ్ళబోయిన అడుగుని వెనక్కి తీసుకుని, "చూడు వినయ్, నీకు చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. ఆది, ఆకాష్‌కి మధ్య ఒక పునాది మొదలు చివరి వరకు ఉన్నంత భేదం ఉంది" అనేసి ఆకాష్ వంక చూసి, "అయినా తను చేసిన వాటినన్నిటినీ నేనింకా మర్చిపోలేదు. నా మీద అతనికి కోపం, ద్వేషం. అతని నుండి ఏ మూలాన కూడా నేను స్నేహాన్ని కూడా ఆశించలేదు" అనేసి, "ఆశించకూడదు కూడా" అని మనసులో అనుకుంది. "నిజమే ఆద్య, నీతో వాడెప్పుడూ కోపంగానే ఉంటాడు. నువ్వన్నట్లే వాడికి నువ్వంటే ద్వేషం. కానీ ఎందుకని? వాడు నిన్ను దూరంగా వెళ్ళనివ్వటం లేదు" అని అనగానే వినయ్ వంక చూసింది ఆద్య. "చూడు ఆద్య, అమ్మాయిలను పురుగుల్లా చూసి పక్కకు తప్పుకోవడం తప్పితే నీతో వాదించినంతగా వాడెప్పుడూ ఎవరితోనూ వాదించటం లేదు. ఇక నీతో పోరాడినంతగా, నీతో మాటలు పడినంతగా ఇంకెవరి దగ్గర వాడు సహనంగానే లేడు." అలా ఆలోచిస్తున్న ఆమె వంక చూసి కళ్ళు కిందకి దించి, వాడి వైఖరిని చూస్తూ, "నేనెప్పుడూ ఇది ఊహించలేదు. ఒక అమ్మాయి వాడి జీవితంలోకి ఇలా రాగలుగుతుంది అని." వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూసేందుకు ఏ మాత్రం రెప్పార్పని అమ్మాయి. వాడి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగే తెలివైన అమ్మాయి. వాడికి అంగుళం దూరంలో, వాడి ఊపిరిలో శ్వాసించగలిగే దీటైన అమ్మాయి. "నేను నిన్ను చూశాను ఆద్య, ఆకాష్ పక్కన. అతనికి సరైన తోడుగా" అంటూ ఆమె వంక తిరిగాడు. ఆద్య ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉండిపోయింది. 2 క్షణాల తర్వాత విరక్తిగా ఓ నవ్వు నవ్వి, "వినయ్, నీకు కనిపిస్తుందంతా ఆద్య కాదు. నాకు మరో చీకటి కోణం ఉంది. నా మనసు మీ అందరిలా ముట్టుకుంటే సున్నితంగా తగిలే పూలరేకుల్లా లేదు. ముక్కలుగా, చెక్కలుగా నరికేసి
అతికించడం మర్చిపోయిన మాంసపు ముద్ద అనగానే ఆశ్చర్యంగా చూశాడు అతను. మనిషికి చావంటే ఎంత భయమో ఆద్యకు ప్రేమ అంటే అంత భయం. నేనెప్పుడూ ఓ ప్రియుడి ప్రేమను పొందలేదు. అయినా సరే అది వేరొకరికి అంటుకున్న జ్వాల నాకు తగిలింది. ఆ సెగని చల్లార్చేంత మంచు పర్వతం కావాలి నాకు. అంత పెద్ద హృదయం ఆకాష్‌కి లేదు. అనవసరంగా ఆశలు పెట్టుకోకు అంటూ అప్పుడే ముందు గ్లాస్‌ని టేబుల్ మీద పెట్టిన ఆకాష్ వంక ఓ చూపు చూసి కిందకి వెళ్ళిపోయింది ఆద్య. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.